టు SR7 టీవీ న్యూస్. 3.75 ఎకరాల భూమిపై మాకు హక్కులు కల్పించండి. సెంట్లు శ్మశాన ఆక్రమణపై సర్వే నిర్వహించండి. సర్వే నంబర్ 239/6లో 3.75 ఎకరాల భూమిపై సర్వా హక్కులు మాకు కల్పించాలని తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం అంజూరుపాలెం గ్రామస్తులు బూసిపల్లి మోహన్, బూసిపల్లి జనార్దన్లు రెవెన్యూ సదస్సులో మండల తహసీల్దార్ మున్రత్నంకు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 199/6లో 83 సెంట్లు శ్మశాన స్థలం పూర్తిగా ఆక్రమణకు గురైన నేపథ్యంలో సర్వే చేసి ఎస్టీ కాలనీ వాసులకు శ్మశానం 100 సంవత్సరాల నుంచి ఉన్న స్థలాన్ని చూపించాలని కాలనీ వాసులు రెవెన్యూ సదస్సులో వినతి పత్రాన్ని సమర్పించారు. మంగళవారం మండల తహసీల్దార్ మునిరత్నం అంజూరు సూరమాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ మండల కన్వీనర్ రామాంజన నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సమస్యలను తీర్చుటకు సదస్సు ఏర్పాటు చేసి రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చే అర్జీలకు పరిష్కారం చూపుటకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందువల్ల రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. అంజూరుపాలెం టీడీపీ నేత జనార్దన్ మాట్లాడుతూ అంజూరుపాలెం గ్రామ లెక్క దాఖలు సర్వే నెంబర్ 239/6లో 3.76 ఎకరాలు వ్యవసాయ భూమి మాకు ఉందని, అందులో మేము సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే మా గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా రెవెన్యూ రికార్డులో వారి పేరుపై పొందుపరుచుకొని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని సమావేశంలో తెలిపారు. అన్ని రికార్డులు మాకు ఉన్నప్పటికీ రెవెన్యూ సదస్సులో మా విన్నపాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు గోపికుమార్, ముఖేష్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు సురేష్, వెంకటరత్నం, ప్రసాద్ రెడ్డి తదితరులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టింగ్ కేవీపీపురం రిపోర్టర్ వై మునికుమార్. మాజీ చైర్మన్ వెంకటరత్నం గారికి, సర్పంచ్ సంగయ్య గారికి, అదేవిధంగా మాజీ ఆయకట్ సర్పంచ్ కుమారన్న గారికి, ప్రస్తుత ఆయకట్ సర్పంచ్ గోపిరెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చిన గ్రామ పెద్దలకు, నా తోటి రైతులకు, సన్నకారు రైతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా నా సమస్య 20 ఏళ్ల సమస్య ఇది. పరిష్కారం కాకుండానే ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలు ముగిస్తుంది. కానీ నా భూమి సమస్య 20 సంవత్సరాలైనా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వదలలేదు. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా 5 నిమిషాలు నా సమస్యని పరిష్కరించి నా సమస్య ఎదుటి రైతులకు రాకుండా ఈ గ్రామ సదస్సులో అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. నిస్సత్వంగా ఉండండి. మా తండ్రి పేరు మున్రెడ్డి, మాది అంజూరుపాలెం, కేవీపీపురం మండలం, తిరుపతి జిల్లా, వాస్తవ్యం. మా సమస్య అంటే భూ సమస్య. గత 20 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా జరుగుతున్నది ఇది. మా అవ్వ అయిన మా నాన్నగారికి పెద్దమ్మైన బూసిపల్లి ఆదమ్మ పేరిట డీకెట్టి పట్ట దీనమున ఇచ్చి 1980లో ఇచ్చినారు. 80లో ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మేము ఆ భూమిలో మిట్టా పుట్టగా ఉండడంతో ఉద్ది పెసలు చల్లుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇది మిట్టా పట్ట ఉండడంతో 1990 సంవత్సరంలో ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసినారు. అయినా వారు మాకు ఏ విషయమూ తెలుపలేదు, మాకు తెలియపరచలేదు. దాని తర్వాత 1994లో అంజూరుపాలెంకు చెందిన ఎస్టీ పొలంకు చెందిన వెంకటరాజు, ఈగల వెంకటరాజు అనే అతను అదే ల్యాండ్ క్యాన్సిల్ అయిపోయింది అనాధీనం అనేసి దానిపైన కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసి ఆ భూమిలో కొంతమంది ఎస్టీ కులస్తులను కలుసుకొని వచ్చి ప్రవేశించినప్పటికీ మాకు అదే డీగిట్టి నమూనా ఉంది బూసిపల్లి ఆదమ్మ మీద దాన్ని తీసుకుని దాని ద్వారా మేము స్టే తెచ్చి వారిని ఆపినాము. అంతటితో వారు ఇదైపోయారు. మా ఇద్దరి మధ్య మాకు గొడవ జరుగుతున్నది. ఈగల వెంకటరాజు, బూసిపల్లి జనార్దన్, ముండెట్టి వాళ్ళకి మాత్రమే జరుగుతున్నది. ఈ మధ్యలో వచ్చి అది మా గ్రామానికి చెందిన నంబాకం షణ్ముగం, సన్నాపు సుబ్బయ్య, వాయిలతోట ఈశ్వరయ్య భార్య వాయిలతోట అనసూయమ్మ పేరిట ఈ నేలని వారిద్దరి పేరిట ఒక 2 ఎకరాల ఈ షణ్ముగం పేరిట 1 ఎకరా 76 సెంట్లు అనసూయమ్మ పేరిట పట్టా అదే 5/24/2003 సంవత్సరం పట్టా ఇచ్చినారని చెప్పుకున్నారు. అయినా అప్పటికి వారు భూమిలో ప్రవేశించలేదు. మేము అది తెలుసుకున్నాం. మేము దానిని కొంచెం చదును చేసి దాన్ని ఏం చేసామంటే మాకు దాన్ని తీర్చుటకు ధనము లేక సెటిల్మెంట్ నేల అంటే చెరువు కింద నంజు భూమిని మా నాన్నగారైన మునిరెడ్డి పేరిట 2009-8లో 1 ఎకరా పొలమును అమ్మి 2003లో 1 లక్ష రూపాయలకు అమ్మి దాన్ని పెట్టి చదును చేసి పైరు పెట్టినాము. పైరు పెట్టిన తర్వాత అదే వెంకటస్వామి అనే ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చి ఇది అనాధీన పొలము, మీరు ఎట్టుకుంటారు గవర్నమెంట్ పొలం అని మమ్మల్ని ప్రశ్నించినారు. పైరు చేస్తుండగా అప్పుడు మేము ఆపలేదు. సార్, ఇది మా అవ్వగారైన ఆదమ్మ పేరిట ముందు డీ కట్టి ఉండింది కాబట్టి అప్పటి నుంచి మేమే సాగు చేస్తున్నాము,
కాబట్టి ఇది మా పొలమే అని మేము పన్ను ఆపక సాగు చేస్తూనే ఉన్నాము. ఆ తర్వాత మా పైనపై కేసు నమోదు చేసినారు. కేసు నమోదు చేసిన తర్వాత అప్పటికి మేము ఆపక ఫైల్ చేస్తూనే ఉన్నాము. ఆ తర్వాత కేసు ఫైల్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు మారిపోయినారు. తర్వాత నమస్తే, నా పేరు సురేష్, కోరమాల దేవరం మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుని, తెలుగుదేశం పార్టీ. ఈరోజు రెవెన్యూ సదస్సు సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది. మండలంలో ప్రతి పంచాయతీలో బాగా చక్కదనంగా ఉపయోగం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలంతా దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలని కోరుతున్నాము. ఎక్కడ కానీ గొడవలు లేకుండా రెవెన్యూ సదస్సు సంపూర్ణంగా ఎంఆర్ఓ కానీ అందరూ బాగా స్పందించుకొని పనిచేసుకుంటున్నారు. కానీ ఉపయోగపడేది ఈ రెవెన్యూ సదస్సు. ఈ అవకాశాన్ని మళ్ళా రాదు. ఇప్పుడే ఉపయోగించుకొని ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాము, మనవి చేస్తాం.